కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వైద్యులు, ఫార్మసిస్టులు ఔషధాలను జాగ్రత్తగా వినియోగించాలని, ప్రిస్క్రిప్షన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ స్పష్టం చేశారు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, సూపర్ బగ్ల చికిత్సలో ఉపయోగిస్తున్న సాధారణ ఔషధాల సామర్థ్యాన్ని యాంటీబయాటిక్స్ దెబ్బతీస్తున్నాయనే ఆధారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యాంటీబయాటిక్స్ ను సూచించేటప్పుడు అందుకు గల కారణం, సమర్థింపును తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ మేరకు మెడికల్ కాలేజీలు, ఆల్ ఇండియా ఫార్మసిస్ట్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్ల వైద్యులకు వేరెవరు లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ని ఇవ్వొద్దని ఫార్మసిస్టులకు అతుల్ గోయల్ సూచించారు. ఈ మేరకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నియమాల షెడ్యూల్లోని H1 నిబంధనలను ఫార్మసిస్టులు అమలు చేయాలని కోరారు. చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్లపై మాత్రమే యాంటీబయాటిక్లను విక్రయించాలని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పుల్లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఒకటిని DGHS ఈ సందర్భంగా పేర్కొంది. కాగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 1.27 మిలియన్ల మరణాలను బ్యాక్టీరియా AMR ప్రత్యక్ష కారణమైందని అంచనాగా ఉంది.